హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అలోక్ తన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉత్తరం వైపు ప్రయాణించాడు. అక్కడి నుండి పడమర వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అక్కడి నుండి దక్షిణం వైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. చివరిగా తూర్పు వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే ప్రస్తుతం తను బయలుదేరిన స్థానం నుంచి ఏ దిక్కులో ఉన్నాడు అంటే డైరెక్షన్ చెప్తే చాలు, డిస్టెన్స్ అడగట్లేదు ఈసారికి. ఏ దిక్కులో ఉన్నాడు. సో ఫస్ట్ అలోక్ తన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉత్తరం వైపు. సో అలోక్ తన ఇంటి నుండి 15 కిలోమీటర్లు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు. ఉత్తరం అంటే పైకి, ఇక్కడికి అయిపోయింది. అక్కడి నుండి పడమర వైపుకు, పడమర అంటే వెస్ట్, పడమర వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకే, పడమర వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణం వైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. దక్షిణం అంటే కిందికండి, కిందికి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సైకలాజికల్గా ఇది 15 పెద్దగా ఉండాలి, 5 చిన్నగా ఉండాలి కాబట్టి తక్కువ రాస్తాను. 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరిగా తూర్పు వైపుకు, తూర్పు అంటే మళ్ళీ ఇటండి, చివరిగా తూర్పు వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తూర్పు అంటే ఈ డైరెక్షన్లో 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే ఇప్పుడు అతడు బయలుదేరే స్థానం నుంచి ఏ దిశలో ఉన్నాడని చెప్పి అడుగుతున్నాడు. ఏ దిశలో ఉన్నాడు? ఇక్కడ బయలుదేరిండు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అంటే పైకి, అంటే ఉత్తరం వైపు ఉన్నాడు. సో ఉత్తరం వైపు ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు కూడా చెప్పొచ్చు మనం, ఎందుకంటే మొత్తం 15, ఇక్కడ 5 కట్ అయిపోతే రిమైనింగ్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఆన్సర్ మొత్తం అడిగితే కూడా చెప్పొచ్చు మనం. సో ఫస్ట్ వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఉత్తరం వైపు 10 కిలోమీటర్ల దూరంలో తను ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి 10 మీటర్ల దక్షిణం వైపు ప్రయాణం చేసి ఎడమ వైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ కుడివైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. చివరిగా కుడివైపు తిరిగి 10 మీటర్లు ప్రయాణించాడు. అయితే స్వామి ప్రస్తుతం బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ఏ దిక్కులో ఉన్నాడు. క్వశ్చన్స్ మొత్తం గమనించండి. అడగడం ఒకటే ఉంటుంది, ఆక్సిజన్ అంటే లాస్ట్కి అడిగేది ఏంటంటే ఏ దిశలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు. ఇది క్వశ్చన్ డైరెక్ట్గా ఉంది. కానీ మనకి ఇచ్చే డేటా ఎంత పెద్దగానే ఉండొచ్చు. సో డేటా ఎంత పెద్దగా ఉన్నా సరే మెథడ్ ఒకటేనండి. ఫస్ట్ వేసుకున్న డయాగ్రామే అన్నిటికీ సొల్యూషన్. ఆ డయాగ్రామ్ ఒకటి చూసుకొని కుడివైపు ఎడమవైపు డయాగ్రామ్ ఉంది, అది కూడా చూసుకుంటే ప్రతి ప్రాబ్లమ్ని, అసలు ఇక్కడ ఫార్ములాస్ అంటూ ఏముండవండి, జస్ట్ క్వశ్చన్ చదవాలి, డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, ఆన్సర్ రాయాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు, స్వామి 10 మీటర్లు దక్షిణ వైపు ప్రయాణం చేశాడు. స్వామి ఇక్కడ ఉన్నాడు, 10 మీటర్లు దక్షిణం వైపు ప్రయాణం చేశాడు. ఇక్కడ ఎడమవైపు తిరిగాడు. సో 10 మీటర్లు ఎడమవైపు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఎడమవైపు అంటే ఇటు, సో కిందికి వెళ్తున్నప్పుడు ఎడమవైపు అంటే ఇటు ఉంటుంది. సో ఎడమవైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణించాడు. సో 20 మీటర్లు ప్రయాణం చేశాడు. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ ఇక్కడ దాకా అయిపోయింది, 20 వైపు ప్రయాణించాడు. అక్కడి నుండి కుడివైపుకు, సో అక్కడి నుండి కుడివైపు కంటే మళ్ళీ కిందికి వస్తుందండి. కిందికి ప్రయాణం చేశాడు. ఎంత దూరం? 20 మీటర్లు ప్రయాణం చేశాడు. సో కింది వైపుకు 20 మీటర్లు ప్రయాణం చేశాడు. చివరిగా కుడివైపు తిరిగి, సో కిందికి వస్తున్నప్పుడు కుడివైపు అంటే మళ్ళీ ఇక్కడ సైడ్ వస్తుందండి. చివరిగా కుడివైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేశాడు. సో చివరిగా కుడివైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేశాడు. సారీ, ఇక్కడ నుంచి ఫస్ట్ మనం 10 మీటర్లు దక్షిణం వైపు ప్రయాణం చేశాడు. అక్కడికి 20 మీటర్లు ఎడమ వైపు తిరిగి ప్రయాణం చేశాడు. అక్కడికి కుడివైపుకు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేశాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 20 మీటర్లు, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ కుడివైపు తిరిగి 20 మీటర్లు ప్రయాణం చేశాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత చివరగా కుడివైపు తిరిగి 10 మీటర్లు ప్రయాణం చేశాడు. సో ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు కుడి అంటే ఏంటి, ఫస్ట్ ఈ డైరెక్షన్లో చూసినప్పుడు మనకి ఇది కుడి అని చెప్పిన. సో ఇప్పుడు పైకి కుడి అవుతుంది. పైకి ఎంత దూరం పోయిండు, 10 కిలోమీటర్లు వెళ్ళాడు. సో 10 మీటర్లు వెళ్ళడం జరిగింది, అంతేనా. 10 మీటర్లు ప్రయాణం చేశాడు. సో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడండి తను. ఈ పొజిషన్లో ఉన్న వ్యక్తి బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో ఉన్నట్టు, ఇక్కడ బయలుదేరిన వ్యక్తికి ఇది దక్షిణం అవుతుంది. ఎంత దూరం అంటే ఇది టోటల్ 20 కదా, ఈ టోటల్ 20లో ఇక్కడ 10 క్రాస్ అయిపోయింది, అంటే రిమైనింగ్ 10 ఉంటుంది. ఈ 10 ప్లస్ ఈ 10 అంటే 20 మీటర్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది, టోటల్గా 20 మీటర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, లెంతీగా ఉన్నప్పటికీ కూడా ఒక డయాగ్రామ్ వేసుకొని కరెక్ట్ ఏ పాయింట్స్ కంప్లీట్ చేసినప్పుడు లైన్ పెట్టేసుకుంటే కంప్లీట్గా ఆన్సర్ రాయొచ్చు.
ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఒక క్వశ్చన్కి 30 సెకండ్లు అనేది చాలా ఎక్కువ టైం అండి. ఈ టాపిక్లో 30 సెకండ్లో కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తూర్పు వైపుకు 1 కిలోమీటర్ ప్రయాణం చేసి అక్కడి నుండి దక్షిణం వైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ తూర్పునకు 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉత్తరం వైపుకు మళ్ళీ 9 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి ఏ దూరంలో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు? సో ఫస్ట్ వ్యక్తి తూర్పుకి 1 కిలోమీటర్ వెళ్ళాడు, 1 కిలోమీటర్. అక్కడి నుండి దక్షిణం వైపుకు అంటే కిందికి 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. దక్షిణం వైపుకి 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ తూర్పుకి 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 2 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరం వైపుకు 9 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. 9 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? సో ఫస్ట్ చూడండి, ఇది 1, ఈ మొత్తం 9, ఈ మొత్తం 9 అంటే ఇక్కడికి 1 వెళ్ళిపోతే ఈ అవతల 8 ఉంటుంది. సో 8 కిలోమీటర్ ఇక్కడ డ్రా చేసిన. ఈ కిందికి 5 కదా, ఈ కిందికి 5 వెళ్ళిపోతే ఈ పైన 4 కిలోమీటర్స్ ఉంటుంది, అది ఇక్కడ డ్రా చేశానండి. ఇప్పుడు ఇది 1 అండ్ ఇది వచ్చేసి 2, ఈ 2 ఇక్కడ రాస్తున్నాను. అంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? 3 కిలోమీటర్స్ అవుతుంది. ఈ మొత్తం ఇదేమో 1, ఇది 2 కాబట్టి ఇది 2 అవుతుంది. ఈ 2 + 1 మొత్తం 3 అవుతుంది. అంటే మనకి డయాగ్రామ్ ఏ విధంగా వచ్చింది అంటే కింద వచ్చేసి 3, ఈ పైన వచ్చేసి 4 రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈ డిస్టెన్స్ అండి, ఓన్లీ ఈ డిస్టెన్సే. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 కాదు మనకు కావాల్సింది, ఎందుకంటే బై పైథాగరస్ థీరం ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుందండి. డైరెక్షన్లో ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఎప్పుడైతే లంబకోణ త్రిభుజం ఏర్పడిందో మనం ఈ క్రాస్ డిస్టెన్స్ చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నాడని మాత్రం అడిగాడు కాబట్టి క్రాస్ డిస్టెన్స్ సరిపోతుంది. సో ఈ క్రాస్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఈ ప్లేస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసినాం, కానీ ఇక్కడ లంబకోణం ఏర్పడ్డది కాబట్టి ఇది 4, ఇది 3 కాబట్టి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే ఫార్ములా ఉపయోగిస్తే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 25. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు 25, కర్ణము ఈక్వల్ టు 5 రావడం జరుగుతుంది. సో కర్ణము ఈక్వల్ టు 5 అంటే తను మొత్తం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్తే తను మనం క్యాచ్ చేయొచ్చని క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వేణు ఉత్తరం వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. అక్కడి నుండి దక్షిణం వైపుకు 6 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తూర్పు వైపుకు 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిక్కులో ఉన్నాడు? ఓకే, వేణు ఫస్ట్ 10 కిలోమీటర్లు ఉత్తరం వైపుకు ప్రయాణం చేశాడు. ఉత్తరం అంటే పైకండి. వేణు ఫస్ట్ 10 కిలోమీటర్లు ఉత్తరం వైపుకు ప్రయాణం చేశాడు. అక్కడి నుండి దక్షిణం వైపుకు ఫస్ట్ ఉత్తరంకి వెళ్ళిండు, అక్కడ నుండి దక్షిణం వైపుకు 6 కిలోమీటర్లు రిటర్న్ వచ్చిండు. సో అక్కడికి దక్షిణం వైపు అంటే ఈ పొజిషన్ నుంచి కిందికి 6 కిలోమీటర్లు రావడం జరిగింది. సో ఇక్కడికి మనకి ఎంత వచ్చిండు? 6 కిలోమీటర్లు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? తర్వాత తూర్పు వైపుకు 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సో తూర్పు అంటే వచ్చేసి మనకి ఇటు వస్తుంది. తూర్పు వైపుకు 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి ఏ దిక్కులో ఉన్నాడంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఎంత దూరం అంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది వచ్చేసి 3, ఈ మొత్తం 10, ఇది 6 తీసేస్తే ఇది 4 వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే డయాగ్రామ్, ఈ పొజిషన్ నుంచి ఈ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, ఇటు వచ్చేసి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, డైరెక్షన్ ఏమో ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డైరెక్షన్ మనం ఏమంటాం? నార్త్ ఈస్ట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. డైరెక్షన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దిక్కులో అంటే నార్త్ ఈస్ట్ అని చెప్పి రాస్తాం. ఎంత దూరం అంటే ఇది 4, ఇది 3 అయినప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం అనేది 5 అవుతుంది. ప్రతిసారి కూడా ప్రాబ్లం చేయని అవసరం లేదు. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే ఫార్ములా మనం యూజ్ చేసినట్లయితే 4 ఒక భుజము 3 ఒక భుజం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన భుజం అనేది 5 కావడం జరుగుతుంది. డైరెక్షన్ ఏమో నార్త్ ఈస్ట్ తీసుకోండి, నార్త్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలిక తన ఇంటి నుండి 30 మీటర్ల వాయవ్య దిశగా ప్రయాణం చేసింది. అక్కడి నుండి నైరుతి దిశలో 30 మీటర్లు ఆగ్నేయ దిశకు ప్రయాణం చేసింది. అక్కడి నుండి నైరుతి దిశలో ఒక బాలిక తన ఇంటి నుండి 30 మీటర్లు వాయవ్య దిశగా ప్రయాణించింది. అక్కడి నుండి 30 మీటర్ల నైరుతి దిశలో ప్రయాణించిన తర్వాత 30 మీటర్ల ఆగ్నేయ దిశలో ప్రయాణించింది. ఆమె బయలుదేరిన స్థానం నుంచి ఏ దిక్కులో ఉంది? ఇప్పుడు మనకి నైరుతి, వ్యాయామం ఇవి చెప్పాం కదా, వీటికి కూడా మీనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం రాస్తున్నామండి. ఇదేమో ఈశాన్యం, ఇది వచ్చేసి వాయువ్యం, ఇది వచ్చేసి నైరుతి, ఇది వచ్చేసి ఆగ్నేయం అండి. సో ఈ డైరెక్షన్స్ కూడా మనకు నోటెడ్ ఉండాలి. సో ఇప్పుడు మనం
క్లియర్గా తీసుకుందాం. ఎట్లా ఉంది, ఫస్ట్ ఒక బాలిక తన ఇంటి నుండి 30 కిలోమీటర్ల వ్యాయామం, అంటే ఇక్కడ స్టార్ట్ అయిన అమ్మాయి 30 మీటర్లు ఇటు ప్రయాణం చేసింది. అక్కడి నుండి వ్యాయామ దిశలో, సో వ్యాయామం అంటే ఏమంటామండి, అక్కడి నుండి 30 మీటర్లు నైరుతి దిశలో, సో నైరుతి అంటే ఇది ఆపోజిట్ కాబట్టి సో అక్కడికైనా నైరుతి దిశలో, అంటే నైరుతి అంటే మనం ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది, ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడికే నైరుతి దిశలో ఈ కిందికి 30 మీటర్లు ప్రయాణం చేసింది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్స్ ఇంపార్టెంట్, ఒకటి పైకి గీసిన ఒకటి కిందికి గీస్తున్నాను. 30 మీటర్లు ప్రయాణం చేసింది. తర్వాత మళ్ళీ ఆగ్నేయం దిశలో, సో ఆగ్నేయం అంటే ఎట్లా అండి, ఇట్లా డయాగ్రామ్ వస్తుంది. సో ఆగ్నేయం దిశలో మళ్ళీ ఎంత దూరం పోయింది, మళ్ళీ 30 మీటర్లు ప్రయాణం చేసింది. అండ్ చివరిగా ఒక బాలిక తన ఇంటి నుండి 30 మీటర్లు వ్యాయామ దిశలో, సో వ్యాయామ దిశలో ఫస్ట్ 30, తర్వాత అక్కడి నుండి 30 మీటర్లు నైరుతి దిశలో, అక్కడికైనా 30 మీటర్లు నైరుతి దిశలో, ఆ తర్వాత ఆగ్నేయ దిశలో 30 మీటర్లు ప్రయాణం చేసింది. అయితే ఇప్పుడు బయలుదేరిన ప్లేస్ నుంచి ఆమె ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి ఈ పొజిషన్ మనం ఏమంటామంటే నైరుతి దిశలో ఎంత దూరంలో ఉంది, ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30. సో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, ఇంకో 30 అవుతుంది. ఇది ఒక 30, ఎందుకంటే ఇది మనకి చూడడానికి రాంబస్ లెక్క ఉంది. రాంబస్లో ఎదుటి భుజాలు సమానం కాబట్టి ఆమె డైరెక్ట్గా 30 మీటర్ల దూరంలో ఉందని చెప్పేసి ఆన్సర్ వస్తాం. ఒక డయాగ్రామ్ వేసుకుంటే చాలా సింపుల్ అండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో డయాగ్రామ్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ డైరెక్షన్స్ అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వెళ్ళింది, తర్వాత ఇక్కడికి వెళ్ళింది. సో ఆటోమేటిక్గా తను ఈ డైరెక్షన్లో మనకి ఎంత ఉంటుందంటే మళ్ళీ ఈ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏమి ఉంటాయి కాబట్టి ఇది కూడా 30 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 30 మీటర్లు అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ 7 కిలోమీటర్లు తూర్పు వైపు ప్రయాణించి ఎడమ వైపుకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 13 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ప్రస్తుతం రమేష్ బయలుదేరిన స్థలం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ రమేష్ తూర్పు అంటే ఈస్ట్ కాబట్టి ఇక్కడ సైడు 7 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇక్కడికి అయిపోయిందండి. ఎడమ వైపుకు తిరిగి, సో ఇట్లా పోతున్నప్పుడు ఎడమ వైపు అంటే ఇది కుడివైపు, ఎడమ వైపు 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 3 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ ఎడమ వైపు తిరిగాడు. సో మళ్ళీ ఎడమ వైపు కంటే రివర్స్ కేసు. సో ఈ కేసులో ఎంత దూరం పోయిండు, 13 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. సో ఫస్ట్ తను ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు ఇటు, 3 కిలోమీటర్లు ఇటు, ఇక్కడ సైడ్ 13 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడండి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనకు కావాలి. ఈ డిస్టెన్స్ ఎంత అంటే మనం ఇట్లా ఒక డయాగ్రామ్ లైన్ గీసుకుంటే ఇది ఒక పైథాగరస్ ఏర్పడుతుంది. ఈ పైథాగరస్ స్థిరంగా ఇక్కడ 3 ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ 3 అనుకోవచ్చు. ఈ మొత్తం 13, అందులో ఇది 7 పోతే ఇక్కడ 6 వస్తుందండి. సో మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ పైన 6 వచ్చేసింది, కింద 3 వచ్చేసింది. ఇప్పుడు డైరెక్షన్ ఇదండి. సో ఎంత దూరంలో ఉండంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 3 స్క్వేర్. సో 6 స్క్వేర్ 36 ప్లస్ 3 స్క్వేర్ 9, విచ్ ఈజ్ ఈక్వల్ టు 45. అంటే తను ఎంత దూరంలో ఉండు, రూట్ 45 కిలోమీటర్స్ దూరంలో ఉండు. సో రూట్ 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అప్పుడప్పుడు ఆన్సర్స్ మనకి రూట్లలో కూడా వస్తాయండి, ఎందుకంటే ఇది పైథాగరస్ స్థిరానికి సంబంధించింది కాబట్టి స్క్వేర్ రూట్ అనేది కామన్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రూట్ 45 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ్ ఉత్తరం వైపుకు 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు నడిచాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 7 మీటర్లు నడిచి ఒక ప్రదేశానికి చేరాడు. అతడు బయలుదేరిన స్థానం చేరాలంటే ఎంత దూరం ప్రయాణించాలి అంటే సేమ్ క్వశ్చన్ డిఫరెంట్గా అడిగారు. ఫస్ట్ ఉత్తరం వైపు తీసుకుందాం. ఉత్తరం వైపుకు 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ నుండి కుడివైపుకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ కుడివైపు తిరిగాడు, మళ్ళీ కిందికండి. అప్పుడు ఇక్కడ ఉంటాడు. ఎంత దూరం, 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ప్లేస్కి చేరింది. ఇప్పుడు తను తిరిగి తన ప్లేస్కి రావాలంటే ఎంత దూరం పోవాలి. సో ఇది 7, ఇది 7 క్యాన్సిల్ అయితే ఇది 3 ఉంది కాబట్టి ఇది కూడా 3 అవుతుంది. సో తను ఎంత దూరం రావాలి, మళ్ళీ 3 కిలోమీటర్లు రావాలి. ఒక్క చిన్న డయాగ్రామ్ క్వశ్చన్ని కరెక్ట్గా చదువుతూ అర్థం చేసుకుంటే ఒక డయాగ్రామ్ వేసుకోగలిగితే ఆన్సర్ అనేది 100% అక్కడికి అయిపోతుందండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇది. ఎందుకంటే మనం ఫస్ట్ స్లైడ్లో చెప్పాము. ఏం చెప్పాం, స్లైడ్స్ అంటే మనకి డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, కుడి వైపోయింది, ఎడమ వైపోయింది. అదొకటి పర్ఫెక్ట్గా తెలిస్తే ఎటువంటి క్వశ్చన్ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట ఇక్కడ. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, రాము ఉత్తరం వైపు 10 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమ వైపుకు తిరిగి 4 మీటర్లు ప్రయాణించి అక్కడి నుండి మళ్ళీ కుడివైపుకు మళ్ళీ 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మళ్ళీ కుడివైపుకు తిరిగి 4 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు బయలుదేరిన స్థలం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడని క్వశ్చన్. సో ఫస్ట్ రాము అనే వ్యక్తి ఉత్తరం వైపుకు ఎంత దూరం పోయాడు, 10 కిలోమీటర్లు పోయాడు. సో ఉత్తరం వైపుకు 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎడమ వైపుకు తిరిగిండు అంటే ఈ పొజిషన్లో తిరిగేసి 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ కుడివైపుకు. సో ఇప్పుడు ఇటు పోయినప్పుడు కుడివైపు ఇటు అంటే రైట్ సైడ్ పోతే కుడివైపు పైకి ఉందని చెప్పిన. సో కుడివైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు.
ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కుడివైపు తిరిగాడు. సో ఇప్పుడు ఈ కుడివైపు ఇటు అవుతుంది 4 కిలోమీటర్లు, అంటే ఇక్కడ 4 అయ్యేటట్టు ఇక్కడ తీసుకున్నాను. సో మళ్ళీ 4 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. అయితే అతను బయలుదేరే స్థానం నుంచి ఎంత దూరంలో ఉందంటే ఇది 10, ఈ 4 క్యాన్సల్. సో ఇక్కడ 5 కాబట్టి ఇది కూడా 5 అవుతుంది. సో ఈ 10 + 5 ఎంత 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఏ దిశలో ఉన్నాడు? ఉత్తరం దిశలో ఉన్నాడు అని చెప్పేసి రాస్తాం. సో ఇట్లా మనకి ప్రతి క్వశ్చన్కి కూడా ఒక డయాగ్రామ్ అండి. ఫస్ట్ ఉన్న డాటా ఒకటే అండి. ఈ ఒక డాటా తోటి ఖచ్చితంగా 1-2 మార్కులు 100% వస్తాయి. సో ఈ వీడియోని బాగా చూడండి, ఇంకొకసారి చూడండి, ఉన్న బిట్స్ మొత్తం మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. ఇది డైరెక్షన్స్ నుంచి అడిగి మ్యాక్సిమం మోడల్స్ ఇవేనండి. ఇంతకడ వేరే మోడల్స్ అడగడానికి కూడా అక్కడ ఏం లేవు. ఏం అడిగినా ఇవే డైరెక్షన్స్ అడగాలి కాబట్టి వీటి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. Yeah.